V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ కేజీహెచ్ ఏవో విద్వారుడు దారా సత్యనారాయణ గారు గ్రేట్ పర్సన్ పదవి విరమణ శుభాకాంక్షలు. చూస్తున్నాను. 39 సంవత్సరాలు మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్లో సర్వీసెస్ చేసి వాళ్ళు రిటైర్ అవుతున్నాను. మీ బాల్యం ఎక్కడెక్కడ? డిపిఎన్ జెడ్పీ స్కూల్ కసింకోటలో ప్రాథమిక విద్యాభ్యాసం చేశాను. ఏఎంఏఎల్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాను. 86లో సర్వీస్ కమిషన్ ద్వారా జాతీయ చెస్ట్ హాస్పిటల్లో నేను జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత నేను పార్వతీపురం, చోడవరం, రేవిడి, భీమునిపట్నం ఏరియాలో పనిచేసి ప్రాంతీయ రీజనల్ డైరెక్టరేట్లో 18 సంవత్సరాలు సర్వీస్ చేశాను. 3 జిల్లాల రీజనల్ డైరెక్టరేట్. దాని ఎఫెక్ట్ బాగా 3 జిల్లాల మీద నాకు బాగా కమాండింగ్ ఉంది. మంచి సర్వీస్ అందించాను నేను. అట్లాగే తర్వాత నేను చోడవరం మళ్ళీ ట్రాన్స్ఫర్ అయింది. అక్కడి నుంచి ఇక్కడ ప్రమోషన్ మీద సూపరింటెండెంట్ ప్రమోషన్ మీద ఇక్కడికి కేజీహెచ్కి రావడం జరిగింది. కేజీహెచ్లో సూపరింటెండెంట్గా చేస్తూనే నాకు ఏవో ప్రమోషన్ రావడం జరిగింది. ఫ్యామిలీలో మా పెద్ద అబ్బాయి డిప్యూటీ కమాండెంట్గా చేస్తున్నాడు, అడిషనల్ ఎస్పీ క్యాడర్. మా పెద్ద కోడలు ఎంఎస్సి పిహెచ్డి చేశారు, డాక్టరేట్. అలాగే మా రెండో అబ్బాయి ఎండి రేడియాలజీ చేస్తూ రామనాథ్ లోయ లక్నో చేసి కంప్లీట్ చేశారు. ఎస్ఆర్సిప్ కూడా కంప్లీట్ అయిపోయింది. మా రెండో కోడలు కూడా ఎండిఎస్ పూర్తి చేశారు. వారు మా మిసెస్ టీచర్గా హెచ్ఎంగా చేశారు. సో ఆ విధంగా సొసైటీలో కూడా మంచి వాల్యుబుల్గా ఉన్నాం. నా పేరుని ట్రస్ట్ అవుట్ రన్ అవుతుంది. మా ఏరియాలో 150 మందికి ఓల్డ్ పీపుల్కి నేను అడాప్ట్ చేసుకున్నాను. 21 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నాను. అది కాకుండా వేరే కేటగిరీలో వేరే సెక్షన్స్లో ఈ చార్జీ అనేది గ్రామీణ ప్రాంతాలు తీసుకెళ్ళి చాలా వరకు చేయటం జరిగింది. బాగా ఉద్యోగ జీవితంలో అధికారుల సహకారం చాలా బాగుంది. ముందేంటంటే నేను నా పాజిటివ్ యాటిట్యూడే నా అధికారుల యొక్క సహకారం ఎప్పుడు ఉంటుంది. పాజిటివ్ యాటిట్యూడ్, మంచి 10 మంది సర్వీస్ చేయాలి, కష్టంలో ఉన్న వాళ్ళకి ఆదుకోవాలి అనే ఆలోచన ఎప్పుడైతే నేను చేసుకున్నానో దాన్ని బట్టి ఏంటంటే ఆటోమేటిక్గా ఏ అధికారి కూడా నా మీద ఇంతమంది ఆర్జీల దగ్గర 12 మంది ఆర్జీల దగ్గర చేసినా సరే ఏ అధికారి నేనంటే ఇష్టం తప్ప ఎవరికి నేనంటే కోపం అనేది లేదు. బట్ ఏంటంటే వాళ్ళు ఒకరిద్దరు ఉంటారు, వాళ్ళ యొక్క మానసిక స్థితి, వారి యొక్క ఆరోగ్య, వారి యొక్క పద్ధతి ప్రకారంగా వాళ్ళు ఉంటారు. వాళ్ళు మనం ఏం చేయలేము. సో ఈ యాంగిల్ ఏంటంటే సక్సెస్ఫుల్గా సర్వీస్ చేశాను, ఆనందంగా సర్వీస్ చేసి ఇయర్లీ 40 ఇయర్స్ సర్వీస్ చేసి ఇవాళ రిటైర్ అవుతున్నాను. సార్ ఎంతో ప్రక్షాళన కార్యక్రమాలు చేశాను. నా అకౌంట్ సెక్షన్లో నేను 5 సంవత్సరాలు వేసాను. ఏదైతే రావాలో ఎంప్లాయీస్కి, ఎక్కడైతే పెండింగ్ ఉండిపోయిందో అవన్నీ గూతి తవ్వి వాళ్ళందరికీ తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి మాకు ఎంఎన్ఓస్కి ఏహెచ్ఆర్ఏ కట్ చేశారు తెలియక. తెలంగాణ జీవో తీసుకొచ్చి 3,20,000 ఒక్కొక్క ఉద్యోగం కట్ చేయమన్నారు. అది రద్దు చేసి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్లు ఇప్పించి 90,000 చొప్పున మళ్ళీ వాళ్ళకి వచ్చి నెలల జీతంలో యాడ్ చేశాను. చాలా కష్టపడ్డా. 10 సంవత్సరాలు కష్టపడితే ఏజీ ఆఫీస్తో డైరెక్ట్ ఫైట్ చేసుకొని లెటర్లు కొట్టి చేస్తే అప్పుడు ఇటువంటి చాలా వండర్స్ చేశాను నేను. 4 సంవత్సరాలు చేశాను అక్కడ. ఏ రోజు బర్త్ సర్టిఫికేట్ ఆ రోజు ఇవ్వాలి, ఏ రోజు డెత్ సర్టిఫికేట్ ఆ రోజు ఇవ్వాలని ఒక నియమంతో నేను పనిచేసి అక్కడ కూడా సక్సెస్ చేశాను. అట్లాగే నేను ఎంఆర్ఓగా 4 సంవత్సరాలు చేశాను, అకౌంటెంట్గా 6 సంవత్సరాలు చేశాను, మేనేజర్గా 6 నెలలు చేశాను, ఇప్పుడు ఏవోగా చేస్తున్నాను. అలాగే ఏడీగా కూడా 3 రోజులు చేశాను మొన్న. సో కేజీహెచ్లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ సంబంధించినవి అన్ని పోస్టులు కూడా నేను సక్సెస్ఫుల్గా చేసి ఇవాళ రిటైర్ అవుతాను. ఉన్నతమైన స్థానానికి వచ్చి మా జీవితంలో ధన్యవాదాలు తెలపాలంటే చాలామంది ఆర్డీలు ఉన్నారండి. ప్రతిభ మేడం గారని, అన్నపూర్ణ గారని. నాకు అపాయింట్మెంట్లో కోట్లింగం గారు ఉండేవారు సూపరింటెండెంట్. ఇది వెరీ పవర్ఫుల్ మ్యాన్, వెరీ వెరీ పవర్ఫుల్. అతని దగ్గర జాయిన్ అయ్యాను. తర్వాత ఆర్డీ ఆఫీస్కి వచ్చేసరికి సీతారామ స్వామి గారు, అతను చాలా మంచి వ్యక్తి. తన దగ్గర పార్వతీపురంలో చేశాను.
ఇవాళ గాంధీ హాస్పిటల్ ఉంది కదా, క్యాన్సర్ గాంధీ హాస్పిటల్, దానికి ఎండి బాస్ అన్నమాట. అతను నన్ను ఆర్డీఎఫ్స్ తీసుకొచ్చాడు. ఇతను ఇంత మంచి క్యాండిడేట్ రూరల్లో ఉండకూడదు, పెద్ద ఆఫీస్లో ఉండాలని నన్ను తీసుకొచ్చాడు. నేను 18 ఇయర్స్ అక్కడ సక్సెస్ఫుల్గా చేశాను. నా జీవితంలో సింగిల్ మెమో కూడా తీసుకోలేదు. ఈరోజు సక్సెస్ చేసి వేల మందికి ప్రమోషన్ నా చేతి మీద ఇచ్చాను. 100 మందికి 10 ఇయర్స్ హెచ్వీల్ సీటే చేశాను. ఏఎన్ఎం టు హెచ్వీల్, ఇచ్చాపురం టు పాయకరపేట చేసి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఏఎన్ఎం కూడా నేను పిలిచి ప్రమోషన్ ఇచ్చేవాడిని, ఇంటి పక్కన ఇచ్చేవాడిని. వాళ్ళకి ఎక్కడ సఫర్ అవ్వకూడదు, అమాయకులు వాళ్ళు. తర్వాత నేను ఎంపీహెచ్ఓలు చేశాను, తర్వాత యూడీసీలు సీట్ చేశాను, తర్వాత నేను స్టాఫ్ నర్సుల సీట్ చేశాను. స్టాఫ్ నర్సుల సీట్ కూడా సోడవరం 4 డ్రాప్ అయిపోయి ఉంటే అక్కడ కలెక్టర్ గారు నన్ను పిలిచి నువ్వు చేయాలని వర్త్లో ఆర్డర్ చేయాలంటే నేను వెళ్ళి మళ్ళీ 4 సంవత్సరాలు చేశాను. చేసి కలెక్టర్ గారు అప్పుడు నన్ను వినయ్ గారు నన్ను వేసి ఆర్డర్ స్వయంగా ఇచ్చి మీరు చేయాలని చెప్పి మళ్ళీ స్టాఫ్ నర్సులు డ్యూటీ అక్కడ సెక్షన్ చేసి మళ్ళీ నేను కేజీహెచ్కి ప్రమోషన్ మీద రావటం గారు అసలు పదవి విరమణ అంటే అసలు ఆయన చూస్తే ఇంకొక 20 సంవత్సరాలు కూడా పనిచేసే వయస్సుడు. తర్వాత ఎవరిని అట్నెవర్ హెల్ప్ ఎవరిలాగా ప్రతి ఒక్కరికి సహాయం చేసి వాళ్ళు ఎవరైనా బాధలు ఉంటే పూర్తిగా క్షుణ్ణంగా విని వాళ్ళకి న్యాయం చేయగలిగిన మహోన్నతమైన వ్యక్తి ఎవరంటే మా సత్యనారాయణ గారు. తర్వాత 3 డిపార్ట్మెంట్ త్రిదళాధిపతిగా కూడా పనిచేశారు. త్రిదళాధిపతి అంటే అసలు సాధారణంగా డిఫెన్స్లో ఉంటుంది. అలాగే మన కేజీహెచ్లో కూడా డిఫెన్స్ అంతా చేసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా ఒప్పించి ఎవరిని నొప్పించకుండా ప్రమోషన్స్ ప్రతి ఒక్కరికి ఇచ్చి వాళ్ళ బాధలు నివృత్తి చేసి అందరూ ఆనందింపజేసి కుటుంబీకులతో పాటు ఆనందంగా ఉండేటట్టు చేసిన మహోన్నతమైన వ్యక్తి ఎవరంటే మా సత్యనారాయణ. అతను ఏ పోస్టులో ఉన్నా ఎక్కడ ఉన్నా అతని సర్వీస్లో ప్రతి ఒక్కరికి కూడాను అతని సాధారణ శత్రువులకు కూడా సాయం చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మా సత్యనారాయణ. అతను అన్ని రంగాల్లో కూడాను ప్రతి ఒక్కరిని కూడా మెప్పించి ఎవరు బాధలో ఉంటే ఆ బాధను తన బాధగా చేసి ప్రతి సీటు దగ్గరికి వెళ్ళి అతను చాలా మంచి వ్యక్తి అండి, ఇలా జరిగింది, అతనికి న్యాయం చేయండి అని చెప్పే వ్యక్తి. తర్వాత మంచి పనులన్నీ చేయాలంటే అది మా సత్యనారాయణ వల్లే అవుతుంది తప్ప ఇంకొకరి వల్ల కాదు. తర్వాత ఎవరైనా ఎప్పుడైనా ఆయన బాధ పెట్టినా నేను ఇలా పలానప్పుడు మీకు బాధ పెట్టాను వస్తే క్షమింపజేసే మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మా సత్యనారాయణ. చక్కటి అడ్మినిస్ట్రేటరు, చక్కటి పరిపాలన, ప్రతి ఒక్కరు మన్నలను పొంది మంచిగా ప్రతి కార్యక్రమాన్ని కూడా నేషనల్ ప్రోగ్రామ్స్ కానీ కేజీహెచ్ ప్రోగ్రామ్స్ కానీ తర్వాత ప్రతి ఐఏఎస్ ఆఫీసులు కానీ ఐపీఎస్ ఆఫీసులు కానీ రాష్ట్రపతి దగ్గర నుంచి ఎంఎన్ఓ వరకు ఎవరు వచ్చినా సరే మంచిగా అతను చేసి ప్రతి ఒక్కరిని కూడా మెప్పు చేసి ఆ మెప్పు మనస్థుడు ప్రతి ఒక్కరి కష్టాన్ని అర్థం చేసుకునే మొట్టమొదటి వ్యక్తి ఈ కేజీహెచ్లో ఉన్నారంటే అది మా సత్యనారాయణ గారు. నా పేరు భాస్కర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆర్ఎంసీ కాకినాడ. మంచి ఎసెప్ట్ అండి, డిపార్ట్మెంట్కి ఎసెప్ట్ చెప్పాలంటే యాక్చువల్గా హెల్ప్ చేయడంలో ఆయన తర్వాత ఇంకోటి డిపార్ట్మెంట్లో ఒకప్పుడు ఏంటంటే ఆర్టీఆర్లో చేసినప్పుడు మంచి సర్వీస్ చేసేవాళ్ళు. ఫస్ట్ వచ్చిన కొత్తలో ఏంటంటే ఎవరు మంచి వ్యక్తి వస్తామో ఆశించేవాళ్ళు. నేను వచ్చిన దగ్గర నుంచి అన్ని విధాలు పెట్టారు. ఈయన నేను కలిసి మాకున్న సూపరింటెండెంట్ క్యాడర్లో డిగ్రీ స్టాటస్కి చెప్పేసి మేము సచివాలయం మొత్తం హైదరాబాద్ నుంచి మొత్తం చాలా బ్రేక్ చేసి మొత్తం అంటున్నాం. సో ఆయన ఏంటంటే అదృష్టం ఏంటంటే లక్కీగా గెజిట్ ఆఫీసర్గా రిటైర్ అవ్వాలని నాకు ఆకాంక్ష ఉండేది. చివరిలో 15 రోజుల్లో ఏవో రిటైర్ అవుతారంటే దానికి కారణాలు నచ్చుతాను. చాలా సర్వీసెస్ వల్ల ఆయనకి భగవంతుడు అంతే విధంగా ఏవోగా ప్రమోషన్ ఇచ్చి ఇక్కడే మళ్ళీ కోరుకున్న చోట ఇక్కడే సూపరింటెండెంట్గా చేసి ఇక్కడే ఏవో రిటైర్ అవుతారంటే ఆయన దారి మంచితనం అది నిజేస్తారు. డిప్యూటీ కమాండెంట్గా సిఐఎస్ఎఫ్లో పనిచేస్తాను. సెంట్రల్ కోర్టు రాంచీలో పనిచేస్తాను. నాన్నగారు 39 సంవత్సరాలు ఆనందకరంగా ఆయన ఎన్నో కష్టాలతో మమ్మల్ని ఏనాడు ఇబ్బందులు పడకుండా నాకు ఏది కావాలన్నా సరే ప్రొవైడ్ చేసి ఆయన సాయశక్తిగా ప్రొవైడ్ చేసి మమ్మల్ని స్థాయికి తీసుకొచ్చేందుకు చాలా ఆయన ఎఫర్ట్స్ వల్ల మమ్మల్ని అందరినీ ఎప్పుడూ ప్రౌడ్గానే ఉంచాలి. అలాగే మేము కూడా అలాగే ఇస్తానని ఆనందిస్తాం. రిటైర్మెంట్ కంగ్రాచులేషన్స్.
ఎంబీబీఎస్ చేశాను. ఎంబీబీఎస్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ కింగ్ హాస్పిటల్లో చేశాను. దాని తర్వాత ఎన్డీ రేడియాలజీ కూడా అయిపోయిందంటే 6 నెలల ఐఎంఎస్ లక్నోలో చేశాను. ఇప్పుడు నేను ఈ పొజిషన్లో నిల్చోవడానికి కారణం ఏంటంటే మా నాన్నగారు నా మీద పెట్టినటువంటి బిలీఫ్, ఆయన నా మీద చూపెట్టినటువంటి ఎఫర్ట్స్ ఇప్పటివరకు నన్ను ఈ స్టేట్ నుంచి నిలబడేటట్టుగా చేశాను. ఇప్పటివరకు మా నాన్నగారి గురించి చెప్పాలంటే ఆయన చేసేటటువంటి రిలెంట్లెస్ వర్క్ కానీ ఇప్పటివరకు హార్డ్ వర్క్ కానీ నేను ఆయన నుంచి నేర్చుకున్నటువంటి విషయాలు. సో ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇన్ని 39 years ఆఫ్ సర్వీస్ తర్వాత నేను ఆయనకి నా కంగ్రాచులేషన్స్ నేను తెలియపరుచుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఓఎస్ ఇన్ఛార్జ్ సత్యనారాయణ గారితో సార్ మరి ఆయన గురించి చెప్పాలంటే ఇప్పుడు చాలా మంది చెప్పుకుంటారు, మీకు చాలా మంచి వ్యక్తి అండి. హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉంది. మా ఆఫీస్ స్టాఫ్కే కాదండి, బయట కూడా అంబేద్కర్ భవన్ కూడా వాళ్ళు సేవలు అన్నీ కొనసాగిస్తున్నారు. నాకు ప్రమోషన్ కూడా తీసుకున్నాను. ఎల్వి పాలన ఆయన గురించి అన్ని ఏమన్నా మంచిగా ఉంది, కష్టానికి చేయలేదు. ఆయన ఏమేమో తీసుకుంటే మార్క్ తీసుకుంటే హ్యాపీగా రిటైర్ అవుతున్నారు. అలా మంచి వ్యక్తి అలా జరగదు, అది సంతోషం. మనం 3 జిల్లాలు వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు సుపరిచితులైన వ్యక్తి. అతను సర్వీస్ ఉద్యోగులందరికీ ఆఫీసులో సహాయం చేశారు. అలాంటి సీనియర్ మరియు సబ్జెక్ట్ డిపార్ట్మెంట్ లోని అన్నిలో రిటైర్మెంట్ అంతా బాగా ఉండాలి. సహాయ సలహాలు మళ్ళీ అందజేయాలి. ఓకే సార్, మీ పేరు డిజిగ్నేషన్ చెప్పేసి ఓకే. ఏం లేదు సార్, మరి రెండింటితో అయిపోయింది మనకి. నారా సత్యనారాయణ గారి గురించి చిన్న చిన్న పుస్తకాలు రాయించారు. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఈ సోషల్ సర్వీస్ ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా తను ఎక్కడి నుంచి వచ్చాడో ఆయన కూడా మర్చిపోయాడు. బలహీన వర్గాల సేవ నేస్తం అనేటువంటి ఒక నేస్తం ద్వారా ఎంతో మంది కొన్ని వందల మంది పుస్తకాలు సో ఆర్థిక సహాయం. అదే తర్వాత దళితుల యొక్క హక్కుల కోసం పోరాటం కోసం చెప్పి దళిత హక్కులు పోరాటం కూడా కొంత కండక్ట్. సో ఇప్పుడు ఉద్యోగం చేస్తే అంబేద్కర్ మెమోరియల్ సొసైటీకి లక్షల రూపాయలు వాళ్ళిద్దరు కూడా మంచి పొజిషన్లో స్థాయిలో అందుకు రావాలి. సార్ ఎక్స్పీరియన్స్ నమస్తే.